సంబంధించి కోలం ఆదివాసీ తెగలు, వాళ్ళ కులం పేరు ఆదివాసీలైనా అందులో మళ్ళీ అనేక తెగలు ఉంటాయి. ఆ తెగ పేరు కోలం తెగ. ఆ 2 జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి చెంచు తెగలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ గ్రామాలను కూడా ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తము 55,000 మంది ఏదైతే ఈ యొక్క తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అందులో ఒక ఆదిలాబాద్ లోని 7,335 మంది కోలం తెగల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆదిలాబాద్ లో ఎక్కువ మంది, ఆదిలాబాద్ జిల్లాలో 50% ఆల్మోస్ట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలోని ఈ యొక్క ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వనరబుల్ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్లకు ఈ యొక్క రేపు ప్రారంభించేటువంటి కార్యక్రమం మరి వాళ్ళకు ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. ఇది సభ్య సమాజం అంతా కూడా మనం అందరం కూడా ఇది సంతోషపడాల్సినటువంటి విషయం. ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని మౌలిక హక్కులు, ఇది వెల్ఫేర్ కూడా అన్నాను, ఇది ఫండమెంటల్ రైట్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మనమందరం కూడా ఫెయిల్ అయ్యాము. మరి ఈరోజు ప్రధానమంత్రి గారు దురదృష్టితో ప్రత్యేకంగా ఆయననే దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారే దీనికి శ్రీకారం చుట్టడం ద్వారా ఈ రకంగా ఇన్ని సంవత్సరాల నిర్లక్ష్యానికి ఏదైతే వాళ్ళు గురికాబడ్డారో రేపటి నుంచి ఆ నిర్లక్ష్యానికి బదులు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఫండమెంటల్ రైట్ ను ఫుల్ఫిల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. అది చాలా సంతోషకరమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. గిరిజనలో ఉన్నటువంటి అనీమియా కారణంగా గిరిజనలో రక్తహీనత ఉంటుంది. దానిపైన కూడా ఒక స్పెషల్ జనరల్ ట్రైబ్స్ కు, అది బంజారా కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ మరి ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి కూడా మరి రేపు నిర్ణయం తీసుకోబోతుంది. ఒక 10,391 కొత్త పోస్టులు క్రియేట్ చేయబోతున్నాం దేశవ్యాప్తంగా. అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క ఖాళీలన్నింటి కూడా భర్తీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా రికార్డ్ స్థాయిలో లాస్ట్ ఇయర్ అంటే 2022లో 2023లో ఏదో ఆర్థిక సంవత్సరం ఉంటుందో అందులో 32 లక్షలకు పైగా గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చాము, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఆ రకంగా 5 రకాల స్కాలర్షిప్స్ 32 లక్షల మందికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదే కాకుండా ఈ యొక్క ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను వాటిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా ఒక మోడర్న్ పద్ధతిలో డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వీటన్నిటిని స్వయంగా ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ప్రారంభించడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్వయంగా ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించడం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేటువంటి మరి గౌరవాన్ని కావచ్చు, మన యొక్క బాధ్యత కావచ్చు గుర్తెరిగి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా చదువు పూర్తయినటువంటి గిరిజన విద్యార్థుల కోసము గిరిజన తండాల్లో కానీ లేక ఆదివాసీ ప్రాంతాల్లో కానీ కౌశల్ మహోత్సవ్ పేరుతో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మీకు తెలుసు, మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు విధిగా వారు బయటికి చెప్పకుండా కూడా ఏదో ఒక గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి లేక మరి సమాజంలో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తుల గురించి ప్రోత్సహించేటువంటి ప్రయత్నము తప్పకుండా మన్ కీ బాత్లో చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అదేవిధంగా
మొదటిసారిగా గిరిజనుల సంబంధించినటువంటి గౌరవించుకున్నటువంటి దినం ఇంతవరకు లేదు. ఇటీవల నరేంద్ర మోడీ గారు భగవాన్ బిర్సా ముండా ఏదైతే స్వతంత్ర సమరయోధుడులో బ్రిటిషులకు వ్యతిరేకంగా పోరాడి ఒక భగవంతుడిగా దేవుడిగా గిరిజన బిడ్డలు కొలుస్తారు, ఆదివాసీ బిడ్డలు. అటువంటి వ్యక్తి అయినటువంటి భగవాన్ బిర్సా ముండాను జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 15న మరి దేశవ్యాప్తంగా బిర్సా ముండా జయంతిని ఆదివాసీ అది గిరిజనుల ట్రైబల్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆల్మోస్ట్ 1.8 క్రోర్స్ సంబంధించినటువంటి మరి 23 లక్షల ఎకరాల భూమి గిరిజనులకు హక్కు పత్రాలు కూడా భారత ప్రభుత్వము అందించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మన తెలంగాణలో కూడా గిరిజన సమాజ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నాం. అందులో ములుగులో మీకు తెలుసు మరి సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ మరి ప్రారంభిస్తున్న విషయం మీకు తెలుసు. ప్రధానమంత్రి గారు స్వయంగా మహబూబ్ నగర్ లో 900 కోట్లతో ఆ యొక్క యూనివర్సిటీ మన తెలంగాణకు ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించడమే కాదు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ పేరు కూడా మరి గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి